సో రిమైనింగ్ కూడా జాయిన్ అవుతారు. యూ కెన్ స్టార్ట్ నౌ. యా, బిఫోర్ మనం బ్యాచ్ స్టార్ట్ లైక్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ డెమో స్టార్ట్ చేసే ముందు, సో లైక్ ఏపీ తెలంగాణ నుంచి మనకు ఆల్మోస్ట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మనకి టుడే డెమో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్4HANA చేంజెస్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ యూజువల్ ఈ ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉంటాయి, ఇవి కి ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్కైనా మనకి వాటి యొక్క శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఎస్ఏపిలో మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా టుడే డెమోలో మనకి క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ రోజు వీడియో ఆ రోజు నేను రెగ్యులర్గా వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఎవరు కూడా రికార్డింగ్ దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ రోజు క్లాస్ ఆ రోజు నేను రికార్డింగ్ చేసి గ్రూప్లో ఆటోమేటిక్గా ఆఫ్టర్ క్లాస్ అయిపోతుంది మనకి గ్రూప్లో వీడియో సేవ్ అయిపోతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వినొచ్చు. సో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో డన్. ఒక్కసారి రింగ్ ఇస్తాను, రిమైనింగ్ వాళ్ళకి జాయిన్ అయ్యేవారు జాయిన్ అవుతారు. ఓకేనా, డన్. యా, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి మా వన్స్ ఒకసారి. కనిపిస్తుంది సార్. యా, సో వీడియో రికార్డింగ్ నేనే చేస్తానండి, డైలీ రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, yeah, done guys. So we can start now. లోకేష్ ఇన్ఫోటెక్ అనేది నా యొక్క ఇన్స్టిట్యూషన్. ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్సిఏపి ఎఫ్ఐసిఓ మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. ఓకే, సో బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్ బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. ఇవి టోటల్గా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన టాపిక్స్ అండ్ సబ్జెక్ట్స్, జాబ్ రోల్స్ నేను టీచ్ చేస్తాను. టీఓటీ సర్టిఫైడ్, లైక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిల్లో త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. ప్లస్ కడప, ఆంధ్రప్రదేశ్. ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి, లైక్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో స్టిల్ నౌ టాలీ అండ్ ఎస్ఏపి మ్యాక్సిమం 12,000 ప్లస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టర్స్లో 500 ప్లస్ స్టూడెంట్స్కి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సర్టిఫికేషన్స్ ఎన్ఎస్డిసి టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ డెలివరీ నాలెడ్జ్ ఆల్సో. సో క్లియర్గా స్టూడెంట్స్కి విత్ రియల్ టైమ్ సినారీస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గోల్ ట్రైనింగ్ ఆఫ్ మ్యాక్సిమం 50K స్టూడెంట్స్ని విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారీస్తో, రియల్ టైమ్ సబ్జెక్ట్స్తో, డెప్త్ నాలెడ్జ్తో ట్రైన్ చేయడం అనేది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. మన యొక్క ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్, 28,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో నెంబర్ 1గా టాలీ అండ్ ఎస్ఏపి. మ్యాక్సిమం మనకి టాలీలో బెస్ట్గా అండ్ ఎస్ఏపిలో కూడా మ్యాక్సిమం సెకండ్ ఆర్ థర్డ్ స్థానంలో మనది ఉంది. ఎందుకంటే తెలుగులో నీట్గా ప్రతిదీ కూడా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా కంటెంట్ని డెలివర్ చేయడంలో. ఓకే, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. మన యొక్క కోర్స్ వచ్చేసి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ ఎస్4HANA అంటారు. ఓకే, సో ఎస్ఏపిని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మ్యాక్సిమం టాలీ యూజ్ చేస్తారు.
బట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఎందుకు సార్ ఈ ఎస్ఏపిని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే మనం ఉపయోగించాలి అనే క్వశ్చన్ మీకు చాలా వరకు వస్తుంది. ఓకే, సో ఎందుకు అంటే మీరు గమనించినట్లయితే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో చాలా కంపెనీస్ ఉంటాయి. వాటన్నిటిలో చిన్న చిన్న సాఫ్ట్వేర్స్, ఈఆర్పి టూల్స్ ఉపయోగించలేరు. దాని యొక్క కెపాసిటీ కూడా అంత ఉండదు. కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వాటి యొక్క టర్న్ ఓవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి సరిపడే సాఫ్ట్వేర్ ఏంటి అంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనం ఎస్ఏపి అనేది మనం క్లియర్గా చెప్పచ్చు. ఓకే, బిఫోర్ మనం ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి మనం క్లియర్గా డిస్కషన్ చేయాలి. ఓకే, తర్వాత అబౌట్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్, తర్వాత మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని చెక్ చేసుకోవాలంటే, రిపోర్ట్స్ని చెక్ చేయాలంటే మనము టేబుల్స్లోకి వెళ్ళి డేటాని చెక్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా ఎస్ఏపిని మీరు 1 year అయినా నేర్చుకోవచ్చు, ఎస్ఏపిని 6 months అయినా నేర్చుకోవచ్చు, ఎస్ఏపిని 3 months అయినా నేర్చుకోవచ్చు, 45 days అయినా నేర్చుకోవచ్చు. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు అంటే మనము ఒక్కొక్క కాన్ఫిగరేషన్ అనేది మనము 1 week చేసామనుకోండి, సంవత్సరం కాదు 2 years అయినా పడుతుంది. ఎందుకంటే అంత టైం అవసరం లేదు. మనమేమి చైల్డ్ మెంటాలిటీతో ఎస్ఏపి కోర్స్ నేర్చుకోము. ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన తర్వాతనే ఒక సాఫ్ట్వేర్లో ఈ బిల్డింగ్ సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించాలనేది తెలుసుకోవడంలో మనం టయాన్ని కేటాయించుకొని సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటాం. ఓకే, అది దాన్ని బట్టి మన యొక్క మెచ్యూరిటీ కెపాసిటీ లెవెల్స్ బట్టి కాన్ఫిగరేషన్స్ అన్ని మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, తర్వాత ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, S/4HANA. ఫస్ట్ వీటికి సంబంధించిన మీనింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి మీనింగ్ ఏంటి, ఎఫ్ఐసిఓ మీనింగ్ ఏంటి, S/4HANA మీనింగ్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే, కొంచెం చూడండి, వాట్ ఈజ్ ఎస్ఏపి. సో ఎస్ఏపి అనేది 1972లో ఎస్ఏపిని ఏమని పిలిచేవాళ్ళు, సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. సో ఎస్ఏపిని వచ్చేసి మనం 1972లో సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1977లో దానికి రీనేమ్ చేస్తూ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా పిలవడం జరిగింది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టమ్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఎనీవన్, ఎవరైనా చెప్పొచ్చండి. సిస్టమ్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి, మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. మిస్టేక్ అయినా నేను డిస్కస్ చేస్తాను. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్. ఇంకా అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్. ఓకే, ఎలాంటి సాఫ్ట్వేర్స్ చెప్పండి, చెప్పండి, ప్రాబ్లం లేదు. నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. సిస్టమ్స్ అంటే ఏంటి, డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్, వీటిని మనం ఏం చెప్తాం, సిస్టమ్స్ అని చెప్తాం. అప్లికేషన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏమొస్తాయండి, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏమేమి వస్తాయి చెప్పగలరా, ఎనీవన్ చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పాలి. సబ్జెక్ట్ ఏం చెప్పలేదు కదా, మీరు నుంచి కూడా రావాలి కొంచెమైనా. చెప్పండి. అప్లికేషన్స్ అంటే ఏమొస్తాయండి, అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్, టాలీ అనేది ఒక అప్లికేషన్, పైథాన్ అనేది ఒక అప్లికేషన్. ఇవన్నీ ఏంటి, అప్లికేషన్స్. అంటే ఎప్పుడో కనిపెట్టారు, స్టిల్ లవ్ ఇప్పటికీ మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. అంటే ఏంటి, వాటిలలో వర్షన్స్ అప్డేట్ అవుతూ వస్తాయి. బట్ కొన్ని ఫీచర్స్ను, బాగలేని ఫీచర్స్ను తీసేసి న్యూ ఫీచర్స్ని యాడ్ చేస్తూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తూ వెళ్తారు. దాన్ని అప్లికేషన్స్ అంటారు. సో తర్వాత ప్రోడక్ట్స్ అంటే ఏంటి, నాన్ ఎస్ఏపి. అంటే మీ అకౌంట్స్ అనేది ఎక్సెల్లోనో, టాలీలోనో, తర్వాత ప్రాఫిట్ మేకర్లోనో మీరు డేటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు.
ఆ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాని ప్రాసెసింగ్ చేయడం. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, బగ్స్ లేకుండా మనం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాని ప్రాసెస్ చేయడం. దీన్ని మనం ఎస్ఏపి. ఓకే. సో తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ అంటే ఏంటి? ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. ఓకే. ఇప్పుడు ఎఫ్ఐ వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని షో చేస్తుంది. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటిమా? మీకు తెలిసిన వారికి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐ? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? చెప్పండి. చెప్పండి అమ్మా. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? బయట నుంచి సేకరించేది. ఇంకా ఇక్కడ ఎవరు బీకామ్ స్టూడెంట్స్ కానీ ఎంబీఏ స్టూడెంట్స్ కానీ లేదా? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్సా? ఓకే. ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్. ఓకే, గుడ్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి టాటా కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఒక 10 కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికాం, ఓకే, టాటా రోడ్స్, ఇలా ఒక 10 కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st. ఏప్రిల్ 1st to March 31st. మార్చ్ 31st. మార్చ్ 31st. ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? అసెస్మెంట్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్, 25-26 అసెస్మెంట్ ఇయర్. వెరీ గుడ్, సూపర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? January 1st, I think. January 1st to December 31st. ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇది డన్. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 10 కంపెనీ కోడ్స్ యొక్క 31st మార్చ్లో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ అన్నిటి కలిపి ఎండ్ ఆఫ్ ది 31st మార్చ్లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇన్ని వేల డాలర్లు ఇన్కమ్ సంపాదించింది ఈ ఇయర్ అని షో చేస్తారు ఇయర్కి. ఎందుకు అలా షో చేస్తారు? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నీ కంపెనీ యొక్క ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని ప్రపంచానికి షో చేయాలి. షో చేస్తేనే ఓకే, ఈ కంపెనీలో బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, మన దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ కంపెనీలో అనేసి చాలామంది స్టేక్ హోల్డర్స్, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకోసమే ఎఫ్ఐ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఇది బయటికి షో చేస్తారు. సిఓ అనేది ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇక్కడ ఇంటర్నల్గా జరిగే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో బయట ప్రపంచానికి చూపించరు. దీన్ని మనం మేనేజ్మెంట్ రిపోర్టింగ్ కూడా అంటాం. అంటే ఇంటర్నల్గా ఏంటి? ఓకే, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నప్పుడు ఆ ప్రోడక్ట్కు సంబంధించి రా మెటీరియల్ మనకు ఎంత కావాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ మనకు అవసరము, ఓకే, ఎంత 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 మనకు రా మెటీరియల్ అన్నెసెసరీగా ఖర్చు అవుతుంది, మనకు ఒక 500 క్వాంటిటీస్ మొబైల్స్ తయారు చేయాలి, అంతకు మించి మనం ఎక్కువ రా మెటీరియల్ పర్చేజ్ చేయకూడదు, బడ్జెట్ ఎంత పెట్టుకున్నాం ఆ బడ్జెట్లోనే ఆ ప్రోడక్ట్ని తయారు చేయాలి, ఎక్కువ మిస్యూజ్ చేయకూడదు, కాస్ట్ ఎక్కువ పెంచకూడదు, పెట్టుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, బయట ప్రపంచానికి షో చేయరు. దీన్ని సిఓ అంటారు. ఓకే, డన్. నెక్స్ట్. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ఏపి అనేది జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు తయారు చేశారు. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1972లో స్టార్ట్ చేశారు ఒక కస్టమర్తో. అంతే కదా, ఒక సాఫ్ట్వేర్ ఏదైనా కనిపెట్టారంటే అది వర్క్ అవుతుందా లేదా అనేది ఒక కస్టమర్తోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎస్ఏపి మ్యాక్సిమం 4000 కస్టమర్స్, 2000 మోర్ దాన్ కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు.
సో ప్రపంచంలోనే ఇది SAP అనేది థర్డ్ లార్జెస్ట్ కంపెనీగా మార్కెట్లో పేరుంది. వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్స్ 75% SAPని ఉపయోగిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో SAPని డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా పిలుస్తున్నారు ప్రజెంట్. తర్వాత దీన్ని SAPని ఎవరు కనిపెట్టారంటే 1972లో 5 IBM ఎంప్లాయీస్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బెలాన్ రూథర్, హోప్, హెక్టార్, ప్లాట్నర్, చీరా వీళ్ళ 5 మంది ఈ SAP సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ ఈ SAP FICO కోర్స్ నేర్చుకుంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో, వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది అంటే FI కన్సల్టెంట్కి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఓకే, TCS కంపెనీలు అయితే మంత్లీ పడతాయి. మంత్లీ ఈ మంత్ లేవు అనేదానికి ఉండవు. TCS కంపెనీలో కంటిన్యూగా TCS కంపెనీలో SAP మీద జాబ్స్ చాలా ఉంటాయి. ఓకే, మీరు నేర్చుకునే కోర్స్ వచ్చేసి FI కన్సల్టెంట్ అంటే ఒక హోమ్లో ఫాదర్ క్యారెక్టర్. ఓకే, ఇంటి బాధ్యతలు చూసే ఫాదర్ క్యారెక్టర్ పొజిషన్ మీరు నేర్చుకుంటే FICO. సో అతని వర్క్ ఏంటి సార్ అంటే డూయింగ్ కాన్ఫిగరేషన్స్. ఒక క్లయింట్ బిజినెస్ని తెలుసుకొని ఆ క్లయింట్ యొక్క బిజినెస్కి సరిపడే విధంగా కాన్ఫిగరేషన్స్ చేయడం, ఎర్రర్స్ బగ్స్ ఏమైనా వస్తే వాటిని క్లియర్ చేయడం. దీని మీద ప్రెషర్ శాలరీ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ పర్ యానం అంటే 3 lakhs అంటే 20 per month 20 కానీ ఓకే 25 కానీ అలా ఉంటుంది ప్రెషర్గా. అదే ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి ఒక 5 years 10 lakhs నుంచి 20 lakhs మధ్యలో దీని యొక్క ప్యాకేజ్ ఉంటుంది. 10 lakhs నుంచి 20 lakhs మధ్యలో దీని యొక్క ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత ఎండ్ యూజర్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్ అన్ని FI కన్సల్టెంట్ చేస్తే జస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ మాత్రమే ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు. అతని శాలరీ 1.8 lakh అనుకోండి పర్ యానం. అదే ఎక్స్పీరియన్స్ అయితే మ్యాక్సిమం 5 lakhs, అంతకు మించి ఎక్కువ పోదు. ఎందుకంటే అతను టెన్షన్ తీసుకోడు, జస్ట్ పోస్టింగ్ మాత్రమే చేస్తాడు. కానీ టెన్షన్ అంతా ఎక్కువ వచ్చేది ఎవరికి, FI కన్సల్టెంట్కి. ఎందుకంటే క్లయింట్ యొక్క బిజినెస్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి వాళ్ళకు తగిన విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అనేది చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ERP అంటే ఏంటి? SAP అనేది ఒక ERP సాఫ్ట్వేరే, టాలీ అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేరే. సో దీన్ని మనం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్? అసలు ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలండి చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్. ఓకే, ఒక బిజినెస్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి అన్నారు. ఓకే, డన్. ఆ క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? బిజినెస్ కావాల్సిన రిసోర్స్ బిల్డింగ్ సిస్టమ్స్, మ్యాన్ పవర్. పవర్ అంటే ఆ బిజినెస్కి రిలేటెడ్గా మ్యాన్ పవర్, తర్వాత అసెట్స్. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిందే కదా కంపల్సరీగా. ఇవన్నీ లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. ఓకే, రిసోర్స్ తర్వాత ఏంటి, ఎఫెక్టివ్ ప్లానింగ్ కావాలి. ఎఫెక్టివ్ ప్లానింగ్ లేకపోతే బిజినెస్ ముందుకు పోదు. ఓకే, ఈ ERP ఎందుకు సార్ SAPని ERP సాఫ్ట్వేరే అంటారంటే, ఈ ERP సాఫ్ట్వేర్ అనే టూల్ ఏదైతే ఉంటుందో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అవ్వడం అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్కి, ఓకే, ఒక సబ్జెక్ట్ నుంచి మరో సబ్జెక్ట్కి లింక్ అవ్వడం, సబ్జెక్ట్ని లింక్ చేయడం, దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. అంటే FI to MM, FI to SD, FI to QM, FI to PP అట్లా ఇంటిగ్రేట్ అవ్వడం. అంటే క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ టైంలో క్లియర్ చేయడం, సింక్ చేస్తూ. సో ERP అన్నిటికీ ఏం లింక్ అవుతాయంటే ప్రొడక్షన్, ఇన్వెంటరీ, అకౌంటింగ్, HR, డెలివరీ, BI, ఓకే, సేల్స్, తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్, పర్చేజ్, ఇవన్నీ సింక్ అవుతాయి ERPకి. దీన్ని ERP సిస్టమ్ ఉంటాం. తర్వాత SAPలో ప్రోడక్ట్స్ ఏమున్నాయి మనకంటే SAP ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్,
సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈసీసీ స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఓకే, ఎస్ఏపి S/4HANA 03 ఫిబ్రవరి 2015 మాడ్యూల్ వచ్చింది. ఈసీసీ 6.0 వర్షన్ స్టార్టెడ్ ఇన్ 2004 టు ఎండింగ్ విత్ 2014. ఓకే, ఎండ్ అయింది. బట్ ఇండియాలో స్టిల్ లవంగా ఈసీసీ 6.0 ఉపయోగిస్తున్నారు. ఒకవేళ అదర్ కంట్రీస్ క్లయింట్స్ కింద మీరు పడితే S/4HANA యూజ్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ నౌ ఇంకా మనకి ఇండియాలో పూర్తిగా మారాలి అంటే 2027 కానీ 2030కి మన ఇండియాలో పూర్తిగా S/4HANA వచ్చేస్తుంది. ఓకే, ఇంకా స్టిల్ ఇంకా చాలామంది అప్డేట్ అవ్వలేదు. తర్వాత S/4HANA కూడా చేంజ్ అవ్వలేదు. ఓకే, సాఫ్ట్వేర్ అంతా సేమే ఉంటుంది, ఎక్కడో 5-6 ఫీచర్స్ మారి ఉంటాయి అంతే, అంతకుమించి ఏం మారవు. అవి నేను చూపిస్తాను రాసి. ఎస్ఏపి అనేది R3 సర్వర్స్ మీద వర్క్ అవుతుంది. R అంటే రియల్ టైం అంటారు, 3 అంటే సర్వర్స్ అంటారు, ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, లేయర్స్ అంటాం వీటిని. సో ఫస్ట్ ఏంటంటే డేటాబేస్ లేయర్, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఓకే, ఈ మూడింటిది ఒకదానితో ఒకటి సింక్ అయి ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ కనిపెడుతున్నారంటే ఆ యొక్క డేటా సేవ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఒక సర్వర్ కావాలి. ఇప్పుడు మీరు కూడా మీరు ప్రాక్టీస్ చేసేదంతా ఒక సర్వర్లో, ఎస్ఏపి సర్వర్లో. ఆ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? ఒక ప్లేస్ ఉంటుంది, పర్టికులర్ ప్లేస్. ఆ ప్లేస్లో మీరు ప్రాక్టీస్ చేసే ప్రతి డేటా కూడా సేవ్ అయి ఉంటుంది. అలాగా మీరు రియల్ టైంలో ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఆ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది అనేది ఒక సర్వర్ ఉంటుంది. అప్పుడు ఎస్ఏపి R1 అనేది 1973లో ఫస్ట్ సర్వర్ స్టార్ట్ చేశారు. తర్వాత ఎస్ఏపి R2 అంటే 2 సర్వర్స్ స్టార్ట్ అయ్యాయి 1979లో. తర్వాత ఎస్ఏపి R3 అనేది 1992లో 3 సర్వర్స్గా మారింది. ఎస్ఏపి S/4HANA 1805 కూడా వస్తుంది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం లేదు, ఫర్దర్గా రావడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రజెంటేషన్ అప్లికేషన్ డేటాబేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటేషన్ అంటే నీకు ఇన్పుట్ డేటా, అవుట్పుట్ డేటా ఎవరి ద్వారా? ఒక యూజర్ ద్వారా ఎంటర్ చేయడం జరుగుతుంది ప్రజెంటేషన్లో. అది వచ్చేసి అప్లికేషన్ లేయర్కి పంపిస్తాం. అంటే అక్కడ డేటా అనేది రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఓకే, నువ్వు ఎలాంటి డేటా ఇచ్చావు? టెక్స్ట్లో ఇచ్చావా, ఆడియోస్లో ఇచ్చావా, వీడియోస్లో ఇచ్చావా? ఓకే, ఏ విధంగా ఇచ్చావు? అప్లికేషన్ లేయర్లో అది రీడ్ అండ్ రైట్ చేస్తుంది డేటాని. సో అక్కడ నుంచి డేటాబేస్కి వెళ్తుంది. అక్కడ డేటా అండ్ ప్రోగ్రామ్ స్టోరేజ్, అక్కడ డేటా స్టోరేజ్ అవుతుంది. ఇలా వెళ్ళి డేటా ఇలా ప్రాసెస్ జరిగి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవచ్చు. దీన్ని మనం R3 సర్వర్స్ అంటాం. ఓకే, తర్వాత ఎస్ఏపి మోడల్స్ చూడండి. ఎస్ఏపి మోడల్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే మార్కెట్లో, FI అనేది ఒక మోడల్, CO అనేది ఒక మోడల్, AM అసెట్ మేనేజ్మెంట్ అనేది ఒక మోడల్, HR హ్యూమన్ రిసోర్స్, వర్క్ ఫ్లో, ప్రాజెక్ట్ సిస్టమ్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనం నేర్చుకున్నది FICO. ఇవన్నీ అడిషనల్ మోడల్స్. వీటన్నిటికీ కూడా సపరేట్ కోర్సు, సపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఇది క్లయింట్ బిజినెస్ సైజుని బట్టి మనకు రియల్ టైంలో ఒక క్లయింట్ ప్లేస్లోకి వీళ్ళు అవసరం అవుతారు. అందరూ అవసరం అవ్వరు, ఎవరైతే అవసరం అవుతారో వాళ్ళనే మనం తీసుకుంటాం. MMSD వీళ్ళిద్దరు కంపల్సరీగా అవసరం అవుతారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు అవసరాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇవి ఫంక్షనల్ మోడల్స్ అంటాం. ఎస్ఏపిలో దీన్ని ఫంక్షనల్ మోడల్స్ అంటాం. ఇంకా టెక్నికల్ మోడల్స్కి వస్తే అబాప్, బేసిస్, BI, BW ఈ టెక్నికల్ మోడల్స్ అంటాం. అంటే క్లయింట్ బిజినెస్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ఎస్ఏపి సాఫ్ట్వేర్లో లేకపోతే అప్పుడు FI కన్సల్టెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని ఆ పేపర్తో కూర్చొని క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయండి, ఆ ఫీచర్స్ ఎస్ఏపిలో లేవు, సో ఆ ఫీచర్స్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ రాసి మీరు కొన్ని అడిషనల్ ఫీచర్స్లు ఎస్ఏపి సాఫ్ట్వేర్లో యాడ్ ఆన్ చేయాలి అని FI కన్సల్టెంట్ ఆ పేపర్తో కూర్చొని క్లయింట్ రిక్వైర్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వాటిని ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని వర్క్ అయ్యే విధంగా చేయటం. వీళ్ళను టెక్నికల్ మాడ్యూల్స్ అంటారు. తర్వాత ఎస్ఏపి అనేది R3 ఇంటిగ్రేషన్స్ అంటాం. అంటే ఒకదానితో ఒకటి సింక్ అవుతుంది. FI to SD, ఓకే, FI to HR, FI to CO, FI to PP, FI to MM ఇలా కొన్నిటితో సింక్ అవుతుంది. దీన్ని ఇంటిగ్రేషన్ అంటాం. వరల్డ్స్ టాప్ 5 సాఫ్ట్వేర్స్, ERP సాఫ్ట్వేర్స్ మార్కెట్లో SAP, ఒరాకిల్, JD Edwards, PeopleSoft, ఎపికార్, బ్యాన్ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
ఒరాకిల్ ఎస్ఏపి మ్యాక్సిమం ఇంచుమించు సేమ్ ఒకేలా ఉంటాయి, కొన్ని ఫీచర్స్ మారుతాయి. అవే జనరల్ అనుకోండి, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి ఇవి కొంచెం జనరల్గా ఉంటాయి. తర్వాత అడ్వాంటేజెస్ ఏమున్నాయి దీంట్లో అంటే ఇంటిగ్రేట్ విత్ ఆల్ మాడ్యూల్స్, ఫాస్టర్ అండ్ చీపర్, మల్టిపుల్ లాంగ్వేజ్లో దీన్ని యూజ్ చేస్తారు, మల్టిపుల్ కరెన్సీస్ని ఉపయోగిస్తాం, మల్టిపుల్ కంట్రీస్లో దీన్ని ఉపయోగిస్తారు, మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది, చాలా ఫ్లెక్సిబిలిటీగా వర్క్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ మోడల్స్, మిగతా మోడల్స్తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. సో డిఫరెంట్ కస్టమైజ్ చేసిన సాఫ్ట్వేర్స్ని దీంట్లో యాడ్ చేయొచ్చు, కంటిన్యూగా సపోర్ట్ ఉంటుంది. తర్వాత టాప్ బెనిఫిట్స్ ఏముంటాయి? ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ యొక్క డేటాని ఫస్ట్ మనం సెక్యూర్గా ఉంచాలి. అది సెక్యూర్గా ఉంచిన తర్వాత అన్ని మాడ్యూల్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఒక కంపెనీకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ వాల్యూస్ అవి మల్టీ లాంగ్వేజ్లో వర్క్ అయ్యే విధంగా ఫీచర్స్ ఉండాలి, మల్టీ దేశాలతో ట్రాన్సాక్షన్స్ కూడా జరగాలి. ఓకే, బెస్ట్ ప్రాక్టీస్గా మార్కెట్లో కొలాబరేట్ అవ్వాలి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా టాప్ బెనిఫిట్స్గా ఎస్ఏపిలో మనం చెప్పచ్చు. తర్వాత ఎస్ఏపిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే టెలికమ్యూనికేషన్లో, హెల్త్ కేర్లో, బ్యాంకింగ్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, ఇలా ఆల్ ప్లేసెస్లో మీరు ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఓకే, ఇంకా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఐసిఓ వస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవి ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్కి వస్తే FI to CO, FI to MM, FI to SD వస్తుంది. కంట్రోలింగ్ వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ వస్తుంది. ఇవి కాంపోనెంట్స్ FICO. ఓకే, ఇక్కడ వెండర్స్, సేల్స్, కస్టమర్స్, జనరల్ లెడ్జర్, పర్చేసింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఓకే, ఇన్వెంటరీ, వీళ్ళందరూ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ అనేది ముందుకు పోదు. ఎస్ఏపిలో క్లయింట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ క్లయింట్ అనేవాళ్ళు లేకపోతే మనకు జాబ్స్ రావు. ఎందుకు రావు సార్ అంటే ఇప్పుడు TCS, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఏంటి? థర్డ్ పార్టీ కంపెనీస్. అంటే వీళ్ళు ఓన్గా ఒక కంపెనీ పెట్టుకొని మార్కెట్లో మేము కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని, వాళ్ళ యొక్క డేటాని ఫిల్ చేస్తాము అని కొన్ని సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొత్తగా పెడతారు. వాటి యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకంటూ ఒక సాఫ్ట్వేర్ కావాలి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, సార్ మీరు కంపెనీ మార్కెట్లో పెడుతున్నారు, మీకు బిల్లింగ్ సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది, మేము SAP సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి మీ యొక్క డేటాని చక్కగా మెయింటైన్ చేస్తాము, మీరు మాకు మీ యొక్క కాంట్రాక్ట్ని ఇస్తే అని ఈ థర్డ్ పార్టీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బిడ్డికి వెళ్తారు. ఓకే, వేలంపాట అంటారు కదా, అది. ఓకే, యాక్చువల్గా క్లయింట్స్ ఏం చేస్తారంటే పిలుస్తారనమాట. ఓకే, సో వీళ్ళు ఒక బిడ్కి పిలుస్తారు. మేము కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి, మా డేటాను మెయింటైన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి, అందుకు మిమ్మల్ని పిలిచాము థర్డ్ పార్టీ కంపెనీస్, మీరు ఎంతకు చేయగలుగుతారు మా కంపెనీ డేటాను ట్రాన్సాక్షన్స్ నాన్ SAP నుంచి SAPలోకి మార్చడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, సో ఎంత బడ్జెట్ అంటే అప్పుడు TCS కంపెనీ చెప్తుంది 1 crore ఉంటుంది, విప్రో 2 crores ఉంటుంది, కాగ్నిజెంట్ 3 crores ఉంటుంది. వాళ్ళకి ఎవరు మ్యాచ్ అవుతారో క్లయింట్ వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ అని ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఆ థర్డ్ పార్టీ కంపెనీస్కి ఏవైతే వర్క్ ఉండదో మిమ్మల్ని హైరింగ్ చేసుకోరు, వాళ్ళకే ప్రాజెక్ట్ లేవు, ఇంకా వాళ్ళు మిమ్మల్ని తీసుకొని ఫ్రీగా జీతాలు ఎలా ఇస్తారు? కంటిన్యూగా ఆ కంపెనీస్కి ప్రాజెక్టులు రావాలి అంటే మార్కెట్లో కొత్త క్లయింట్లు తగలాలి, ఆ కంపెనీలకు తగులుతూనే మీకు జాబులు ఉంటారు, తగలకపోతే జాబ్లోంచి తీసేస్తారు. అది ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో
మనం ఎస్ఏపిలో 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు. 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది. సో క్లయింట్ని ఏమని పిలుస్తాం ఇక్కడ? హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని పిలుస్తాం. ఒక షాప్ పెట్టిన తర్వాత మన మార్కెట్లో కస్టమర్స్ మనకి ఎలా ఇంపార్టెంటో అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్కి క్లయింట్స్ అనేవాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మీకు జాబులు రావు మార్కెట్లో. వాళ్ళు ఉంటేనే మీకు జాబులు వస్తాయి. తర్వాత ఈ క్లయింట్స్ యొక్క డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్లో సేవ్ అవుతుంది. SE16Nలో వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో క్లయింట్స్ డేటా 3 రకాలు ఉంటుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళకి అకౌంట్స్ పేయబుల్ ఉందా, అకౌంట్స్ రిసీవబుల్ ఉందా, GST ఉందా, TDS ఉందా, డన్నింగ్ ఉందా, అసెట్ అకౌంటింగ్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని వాటికి తగిన విధంగా కాన్ఫిగరేషన్లు చేయాలి. చేసిన తర్వాత తర్వాత బిజినెస్లో ఏంటి? పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్, డైలీ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్టింగ్ చేస్తాం. దాన్నే ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. ఓకే. సో ఇప్పుడు పర్చేజ్ చేయాలన్నా వెండర్స్ని క్రియేట్ చేయాలి, సేల్స్ చేయాలన్నా కస్టమర్స్ని క్రియేట్ చేయాలి, పర్చేజ్ చేయాలన్నా అసెట్స్ని పర్చేజ్ చేయాలి. ఓకే. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మెయింటైన్ చేయాలన్నా లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి. ఆ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది. ఈ మూడింటిని మనం క్లయింట్స్ డేటా అంటాం. ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి. సో క్లయింట్స్ డేటా అంటే ఏంటి, క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది అని అడిగినప్పుడు మీరు చెప్పాలి. తర్వాత సిస్టమ్, SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో టోటల్గా 5 సర్వర్లు ఉంటాయి. ఓకే. సో దాంట్లో 2 సర్వర్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ 3 సర్వర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఓకే. శాండ్ బాక్స్ సర్వర్ అనేది అవసరం ఉండదు కొన్ని దాంట్లలో. శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్. బట్ ఇవి 3 మాత్రం కామన్గా మీరు రియల్ టైంలో ఈ మూడింటి మీద పనిచేయాలి. మీకు ఈ మూడిట్లో ఏ దాంట్లో యాక్సెస్ ఇస్తారో దాంట్లోనే పనిచేయాలి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? కస్టమర్ యొక్క టోటల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో మనం క్రియేషన్ చేస్తాం. అక్కడ నుంచి చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, టీ కోడ్స్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అనేది క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ టీములు ఉంటాయి. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ కరెక్ట్గా చేశారా లేదా అని చెక్ చేస్తారు. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఈ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్ ఇవన్నీ ఇన్కమ్స్ కూడా మనకి ఇక్కడ జరుగుతాయి. తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇలా చూడండి, MAHK 912158 అని. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సో డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. రియల్ టైంలో మీకు అంతా మీ డేటా అంతా ఏ దాని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఈ డేటాను చూడాలంటే SE09 లేదా SE10లో వెళ్ళి మనం చూడొచ్చు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. తర్వాత SAPలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. SPRO స్క్రీన్ ఉంటుంది, SAP EG స్క్రీన్ ఉంటుంది. ఓకే, SPRO స్క్రీన్ అంటే ఏంటంటే ఇక్కడ టోటల్గా మనము లైక్ కాన్ఫిగరేషన్ చేస్తాం. SPRO అంటే మనకి SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ కాన్ఫిగరేషన్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. కానీ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో డైరెక్ట్గా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, టీ కోడ్స్ ద్వారా మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. అది మీరు గమనించాలి. తర్వాత టికెటింగ్ టూల్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్స్ ఇప్పుడు మెయిల్స్ పంపిస్తాం కదా మనం, ఆ విధంగా SAPలో కూడా టికెటింగ్ టూల్స్ అంటే క్లయింట్స్కి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా ఆ క్లయింట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీరు కంటిన్యూగా సపోర్ట్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి ఏం డౌట్లు వచ్చినా మీరు ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. ఓకే, వాళ్ళు సర్వీస్ నౌ సాల్మన్ అనే ఒక సర్వర్ లాగా ఉంటుంది. దాంట్లో వాళ్ళకున్న డౌట్స్ని స్క్రీన్ షాట్ తీసి పెడతారు. మీరు ఇమీడియట్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు 2 అవర్సా 6 అవర్సా అనేది. అంటే వాళ్ళు రియల్ టైంలో వర్క్ చేస్తున్నారు, ఇమీడియట్గా ఎర్రర్ వచ్చింది, ఎంట్రీ పాస్ అవ్వట్లేదు, మీరు ఆ ఎర్రర్ ఏదో కనుక్కోండి అని మీకు వాళ్ళు మెసేజ్ చేస్తారు. అది P1 P2 హై ప్రయారిటీ, లో ప్రయారిటీ అంటాం. సో 2 అవర్స్ లేదా 6 అవర్స్లో కంప్లీట్ చేయగలిగితే ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వాలి. ఒకవేళ చిన్నది ఏందనుకోండి 1 or 2 days అయినా మీరు లేట్ అయినా పర్వాలేదు, P3
P4. సో ఎప్పుడైతే క్లయింట్స్ మీకు గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారో మీకు హైక్స్ అనేది ఉంటాయి. క్లయింట్స్ కానీ సరిగా మూవ్మెంట్ ఇవ్వలేదంటే మీకు హైక్స్ రావు. ఈ టికెటింగ్ టూల్స్ ద్వారానే వాళ్ళు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత S4 హనా అంటే ఏంటంటే స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటాం. మల్టీ మోడల్ డేటాబేస్ దట్ స్టోర్స్ డేటా ఇట్స్ మెమొరీ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఆన్ ఏ డిస్క్. సో S4 హనాని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్ అంటాం. అంటే స్పీడప్, వర్క్ స్పీడప్ అంటారు దీన్ని. వర్క్ స్పీడప్, మల్టిపుల్ మోడల్ డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది, స్టోరేజ్ చేసుకుంటుంది. ఆ కెపాసిటీ S4 హనాకి ఇచ్చారు. ఓకే, సో ఎందుకంటే ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ నువ్వు చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్గా మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది, ఎంత స్పీడ్గా డేటాను పాస్ చేయగలుగుతుంది, ఎక్కడ కూడా హ్యాంగ్ అవ్వకుండా, దీని యొక్క స్పీడప్ అనేది నెక్స్ట్ జనరేషన్ సైట్ అని చెప్తాం. తర్వాత బెనిఫిట్స్, వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది దీంట్లో? మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్, ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ యూజ్ చేస్తారు కొంచెం స్పీడప్ ఉండడానికి. సో వర్క్ పర్ఫార్మెన్స్ వచ్చేసి స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్. ఓకే, తర్వాత డేటాబేస్ సిస్టమ్ వచ్చేసి HDB. అంటే కొంచెం డేటాబేస్ అంటే వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది ఎక్కడ యాక్సెస్తో లింక్ అయి ఉంటుందంటే HDBతో లింక్ అవుతుంది. ఓకే, అది మీరు గమనించాలి. ఓకే, కొంచెం స్పీడప్ అనమాట వర్క్. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ECC 6.0 హార్డ్ డిస్క్ అయితే S4 హనా అనేది SSD. ముందు మనకి ముందు HDD ఉంది, ఇప్పుడు ఏముంది SSD వచ్చింది. అంటే మనము CD నుంచి చిప్ లాగా మారిపోయింది. అదేవిధంగా ECC 6.0 నుంచి S4 హనా కొంచెం స్పీడప్, అన్నెసెసరీ ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేయడం. తర్వాత ప్రతి కంపెనీలో ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ వీరందరూ అవసరం అవుతారు. మేనేజర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, కంట్రోలర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, బ్యాంక్స్, జర్నలిస్ట్, ట్యాక్స్ అథారిటీస్, ఇన్సూరెన్స్, ఆడిటర్స్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్ట్, వీళ్ళందరూ ప్రతి కంపెనీలో అవసరం అవుతారు. వీళ్ళు లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదు. ఒక ఎలిమెంట్ లైక్ సినారియో అంటాం, ఒక బిజినెస్ సినారియో. ఫస్ట్ క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆ ఆర్గనైజేషన్లో యూనిట్లో ఎవరెవరు ఉంటారు అనేది మాస్టర్ డేటా. అంటే వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, లోకల్గా ఉన్నారా, అదర్ కంట్రీస్లో ఉన్నారా, దీన్ని మాస్టర్ డేటా అంటాం. ఓకే, ఆ యొక్క క్లయింట్ బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, పర్చేజు, సేలు, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్. తర్వాత డాక్యుమెంటేషన్, ఆ డేటాని మనము యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు బి డాక్యుమెంటేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత వాటిని ఏ విధంగా ఫైనల్గా రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి అనేదే ఇది ఒక బిజినెస్ సినారియో ఉంటాం. ఓకే, రియల్ టైమ్ SAP సర్టిఫికేషన్. ఓకే, ఒరిజినల్ సర్టిఫికేషన్ 2.5 lakhs ఉంటుంది. 2.5 lakhs నుంచి 3.5 lakhs మధ్యలో ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేషన్ SAP. మీరు రియల్ టైంలో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సి వస్తుంది. ఓకే, అదే అసోసియేట్ సర్టిఫికేషన్ అయితే 50Kలో చేయగలుగుతారు. ఓకే, అదే అసోసియేట్ సర్టిఫికేషన్ అయినా ప్రొఫెషనల్ అయినా అది మ్యాక్సిమం 50K. ఇది మామూలుగా బయట ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా చెప్పించలేవు. మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాతనే చేయగలగాలి డైరెక్ట్గా SAP కంపెనీతో. అక్కడ మీకు సోర్సెస్ ఉంటుంది చేయడానికి. తర్వాత వర్షన్స్ SAPలో లైక్ SAP ERPలో EPH7 కానీ EPH8 కానీ ఉంటుంది. ఓకేనా, SAP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారనమాట ఈ EHP అంటే. ఓకే, సో తర్వాత
అంటే అప్గ్రేడ్ అనమాట. ఈసీసీ 6.0 నుంచి S/4HANAకి అప్గ్రేడ్ అవ్వడం సమ్. సో తర్వాత S/4HANAలో వచ్చేసి 2022 ఫైనాన్స్ లేటెస్ట్ వర్షన్ వచ్చింది మనకి. ఇంకా ప్యూర్గా ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. మనకి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎలిమెంట్స్ ఇది ఓల్డ్ వర్షన్. కామెంట్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఆప్షన్స్, టైటిల్ బార్. ఇది ఈసీసీ 6.0 స్క్రీన్. ఇది S/4HANA స్క్రీన్. ఇది ఈసీసీ 6.0లో GL క్రియేషన్ స్క్రీన్. ఇది S/4HANAలో GL క్రియేషన్ స్క్రీన్. ఏం మారవు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, కొంచెం అప్డేట్ అంతే. ఇది వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. మనం చేసిన పర్చేజ్ ఇన్వాయిస్లు అన్నీ చూడాలంటే ఇక్కడ. తర్వాత మన డేటా అంతా సెర్చ్ చేయాలంటే టేబుల్ డిస్ప్లేకి వెళ్తాం. టేబుల్ డిస్ప్లేలో SC69లో వెళ్ళి చెక్ చేస్తాం. సో ఇది మా SAP అంటే ఏంటి, SAPని మనం ఎందుకు నేర్చుకోవాలి, సో వాటిలో ఎలాంటి టైప్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో తర్వాత మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత మనకి మార్కెట్లో ఎలాంటి సర్టిఫికేషన్ కోర్స్ ఫీజు ఎంత ఉంది, ఎక్స్పీరియన్స్ శాలరీ ఎంత ఉంటుంది, ఫ్రెషర్ శాలరీ ఎంత ఉంటుంది, ఈ యొక్క కాన్సెప్ట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. డెమోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ఎనీవన్. చెప్పండి అమ్మా. ఎనీవన్ రిమైనింగ్ వాళ్ళమ్మా, ఎవరికైనా డౌట్ ఉన్నాయా? రిమైనింగ్ వాళ్ళు గైస్, ఎనీవన్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ప్రాబ్లం లేదు. క్లియరా? యా. సో ఇది అనమాట ఏంటండి సర్టిఫికేషన్స్ అంటే 2.5 lakhs 3.5 lakhs. అది మీకు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు మీకు రియల్ టైం సర్టిఫికేషన్ చేసుకోండి అనేసి. ఎందుకంటే వాళ్ళతో డైరెక్ట్గా బయట ఇన్స్టిట్యూషన్లో చేయించే వాళ్ళు ఉంటారు, రేర్. బట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. SAP అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. దీంట్లో ఏంటంటే సెటప్స్ తెలియాలి అంతే. ఒక బిజినెస్ ప్యాటర్న్ తెలిసింది అంటే ఆ బిజినెస్ ప్యాటర్న్ ప్రకారంగా మీరు కాన్ఫిగరేషన్లో చేసుకుంటూ పోతారు. మైండ్ సెట్ని బిజినెస్ మైండ్ సెట్తో లింకప్ చేసుకోవాలి. అంటే ఎలా చెప్పొచ్చు సార్ అంటే, ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో డిస్టిక్లు ఉన్నాయి, డిస్టిక్లలో మండలాలు ఉన్నాయి, మండలాల్లో విలేజ్లు ఉన్నాయి. అట్లా ఒక టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ కోడ్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాలు ఉంటాయి. ఆ బిజినెస్ ఏరియాస్ కింద మళ్ళీ సెగ్మెంట్స్ ఉంటాయి. అట్లా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి, అదే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనం ఎక్కడో ఏ డిస్టిక్లోనో ఏ స్టేట్లోనో ఉంటాం, మన వరకు ఎలా రీచ్ అవుతుంది ఒక ప్రోడక్ట్, అదే విధంగా దీంట్లో కూడా అనమాట. సో బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు, ఓకే, కంపెనీ కోడ్ వైజ్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ వైజ్ కూడా చేయొచ్చు. సో దీన్నే మనం SAP అంటాం. లాజిక్, ఒక బిజినెస్ ప్యాటర్న్ పట్టుకున్నారంటే, బిజినెస్ మైండ్ సెట్తో మీరు ఆలోచించారంటే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది అంతే. జస్ట్ కాన్ఫిగరేషన్ సెటప్ చేస్తాం అంతే, పెద్ద భయపడాల్సిన అవసరమే ఉండదు. సబ్జెక్టు నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. సముద్రం SAP సముద్రం, నువ్వు జీవితకాలం నేర్చుకుని ఉంటుంది. నాకు ఇంకా పూర్తిగా SAP వచ్చింది అనేదానికి లేదు. మీరు ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నారో నేను కూడా కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ఇది ఇక్కడికే SAP అనేదానికి ఉండదు. అదనమాట, అంత డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. కొత్తది అప్డేట్ వస్తూనే ఉంటాయి, కొత్తది అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇది సహజం. ఓకేనా? క్లియర్మా? డన్ గైస్. సో ఆ డెమోని రికార్డే గ్రూప్లో పడిపోయి ఉంటుంది, అది మళ్ళీ ఒకసారి వినండి, డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఓకే, ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. అసలు ఏంటి సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసాప్ మెథడాలజీ అంటే ఏంటి, అసలు క్లయింట్ అంటే ఎవరు, ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఒక 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి.
తర్వాత మనం ఎస్ఏపి సర్వర్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో